కరెంట్ ఛార్జీలు పెరుగుతాయేమో అని చెప్పేసి అయితే మనం మొన్న గతంలో మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ కరెంట్ ఛార్జీలు అయితే ఏం పెరుగుతాయేవట. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు, ఈ ఏడాది పెంచబోం. విద్యుత్ డిమాండ్ పెరిగినా నిరంతరం సరఫరా. TGSPDCL CMD ముషరఫ్ ఫారూఖీ అయితే చెప్తున్నాడు. సో కరెంట్ బిల్లు అయితే పెరిగాయట. ఎందరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. TGSPDCL పరిధిలో విద్యుత్ ఛార్జీల పెంపుపై శుక్రవారం హైదరాబాద్ ఎర్రగడ్డలోని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ కార్యాలయంలో బహిరంగ విచారణ జరిగింది. ERC చైర్మన్ జస్టిస్ డి నాగార్జున అధ్యక్షత నిర్వహించిన బహిరంగ విచారణలో TGSPDCL సంస్థ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై విచారించారు. బహిరంగ విచారణలో TGSPDCL JMD శ్రీనివాస్తో కలిసి CMD ముషరఫ్ ఫారూఖీ హాజరై మాట్లాడారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదన్నారు. ముఖ్యంగా టారిఫ్ ప్రతిపాదనలు కమిషన్ ముందు ఉంచుతూ ఈ ఏడాది రెవెన్యూ గ్యాప్ 9,750 కోట్లు ఉందన్నారు. ఈ రెవెన్యూ గ్యాప్ను ప్రభుత్వమే సబ్సిడీ ద్వారా భర్తీ చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకున్నదని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ తరపున డిప్యూటీ సెక్రటరీ ప్రియదర్శి మాట్లాడుతూ విద్యుత్ రంగ సంస్థలకు అవసరమైన ఆర్థిక మద్దతు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లయితే తెలిపారు. అనంతరం ERC చైర్మన్ జస్టిస్ నాగార్జున మాట్లాడుతూ విద్యుత్ సంస్థల అభివృద్ధితో పాటు వినియోగదారుల హక్కులు కాపాడడం ERC యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. సో మొత్తంగా విద్యుత్ ఛార్జీల పెంపు అయితే లేదు.